చిరంజీవి చెంతకి అరుదైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చి చేరింది. గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం మన వాళ్ళకి కొత్తేమీ కాదు. ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసింది, తీసింది, నటించింది, ఇలా చాలా రికార్డ్స్ తెలుగు వాళ్ళ సొంతమయ్యాయి. ఎవరు ఏ రకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారో చూద్దామా? చిరంజీవి అంటే డాన్స్, డాన్స్ అంటే చిరంజీవి. తనదైన ఈస్తో స్టెప్పులేసి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఇంప్రెస్ చేసి మెగాస్టార్ గా ఎదిగారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ మెగా అవార్డు దక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టర్నింగ్, ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరు ఈ అవార్డుని అందుకున్నారు. చిరంజీవి 46 ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం, డాన్స్లతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ గా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్, డాన్సర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న సినిమా వాళ్ళు చాలా మందే ఉన్నారు. అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా రామానాయుడు, ఎక్కువ చిత్రాలు డైరెక్ట్ చేసిన దర్శకుడిగా దాసరి నారాయణరావు గిన్నిస్ బుక్ ఎక్కారు. 42 సినిమాలను తీసిన విజయ్ నిర్మల, ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా ఈ అరుదైన ఘనత సాధించారు. ఎక్కువ పాటలు పాడిన గాయని గాయకులుగా సుశీల, బాలుకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కింది. సుశీల 17,695 పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు. 40,000కు పైగా పాటలతో అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా ఈ అవార్డు అందుకున్నారు ఎస్పీబీ. కామెడీకి పర్యాయ పదంగా మారిన బ్రహ్మానందం సుదీర్ఘకాలంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. 1000కి పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు.